ఈరోజు ఏమి మారిందిరా ఈ బూరబండ, ఏమి మారిందిరా ఈ బూరబండ. 10 ఏళ్ళు పల్నాడు తెలంగాణ అన్నాడు ఒకడు, వజ్రాల తెలంగాణ అంటున్నాడు ఇప్పటోడు. ఎక్కడిదక్కడ వీధుల డ్రైనేజ్ కావచ్చు, అభివృద్ధి లేవుతోని. మరి ముఖ్యంగా ఈ మధ్యనే ఇప్పుడే ఒక బూత్ అధ్యక్షుడు చెల్లెలు మంగళారతి తిప్పితే, ఈ మంగళారతి లేదు 40 ఏళ్ల కింద పాత బస్సులు తిప్పితే ఈ బతుకులుండేది కావు ఇందులకు. పార్టీల కన్నా ముఖ్యం మనం బతకడం ముఖ్యం. 80 నుంచి 70కి వచ్చిండ్రు, 70 నుంచి 60కి వచ్చిండ్రు, 60 నుంచి 50కి వచ్చిండ్రు. ఇక భవిష్యత్తులో 50 నుంచి 5 పోవద్దు, కశ్మీర్ లాగా మొత్తంగా పోవద్దంటే ఆ తరుణం మన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నా. మనము మైనారిటీలను భారతీయులుగా చూస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ మనమంటే ఇష్టం లేదు, దేశం అంటే అభిమానం లేని ఈ రాహుల్ గాంధీ నాయకత్వంలో హిందువులని సమానంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ సెక్యులర్లో ముచ్చుకుంటుండే మనకు శత్రువు. కాబట్టి హిందువులందరూ మనకు మనం కావాలి, మనమంతా ఒకటి కావాలి. ఒకటి ఉంటేనే బతాం, లేకపోతే సత్తం అనే పదం పెట్టుకొని ఒకటే ఒకటి. ఈ రోజు అభివృద్ధి గురించి చూడండి, ఎప్పుడు చెప్పాలంటే గంటల కొద్ది చెప్పచ్చు. ఆత్మ గౌరవం ఉంటే అభివృద్ధి తర్వాత, అభివృద్ధితో పాటు ఆత్మ గౌరవం లేదు. పాత బస్తీ విషయాలతోని, సాధించాలని సందేశాలతోని మీ బతుకులు పట్టాలను కావకంటే మిగిలిన హిందువులు పూర్వంలో ఉంటారంటే మీ కట్టు, మీ బొట్టు హిందువులాగా ఈ ప్రాంతంలో మీరు బతకాలంటే మాకేం లేదు. మా కన్నీళ్లు, మా చెంట చుక్కలు మా గురించి కాదు, మా రక్తం చుక్కలు మా గురించి కాదు. భవిష్యత్తులో మీ బిడ్డలు పాత బస్తీలో నిర్మించకూడదని, కశ్మీర్ లో అంతరించిపోవద్దని, వెస్ట్ బెంగాల్ పరిగెత్తినట్టు పరిగెత్తకూడదు. ఇంకా 10 మంది పోతారు. మంచి బిడ్డల భవిష్యత్తు ఎట్లా? ఇప్పుడే ఎక్కడ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ఒకరు ఇక్కడ సెక్యూర్ కూర్చున్నాడు. మీరు మాకు పెట్టకపోతే ఆయన ఎట్లనే పొద్దునే పెడతారు. రాగి బొడ్డు నమస్తే మీకు దేవుని కావాలన్నా అది చేసేవాళ్ళం. మీ బిడ్డలు లౌజాది చేస్తే పోరాడే వాళ్ళం మేము, మీ గుళ్ళు కూలితే పోరాడే వాళ్ళం మేము, మీకు అన్యాయం జరిగితే పోరాడే వాళ్ళం మేము. మిమ్మల్ని అరాచకాలు చేస్తే కనబడేది ఒకటే రా, కాషాయ జెండా. కనబడేది ఎక్కడ రా, కాషాయ జెండా. వారికి 3 రంగులు ఉండొచ్చు, ఒకరికి 30 రంగులు ఉండొచ్చు. మన కొందరి హిందువులకు ఒకే ఒక్క జెండా, అది కాషాయ జెండా. ఒక హంట, అది నరేంద్ర మోడీ హంట. మీరు విడిపోయి అంతరించిపోతారా? కలిసి ఉండి ఈ ధర్మాన్ని కాపాడుకుంటారా? మీ బంగారు కాపాడుకుంటారా? మీ బంగారం కాపాడుకుంటారా? లేకపోతే పాత బస్సుల తండ్రి ఎల్లగొట్టినట్లు ఇక్కడ నుంచి కూడా ఎల్లగొట్టబడతారా? వాడు రేటు గురించి ఒకటైనప్పుడు మీరే తొక్కలు కాదు, వాళ్ళందరూ కూడా వచ్చినారు. ఎందుకు రైమత్ నగర్, ఆలీనగర్ ఎందుకు ఈరోజు ప్రభావితం చేస్తుంది? జెండ లోపల మంత్రులు ఎందుకు అవుతున్నారు? చాతగాని జాతి, నిష్ఠమైన జాతి, నిర్వీర్యమైన జాతి. ఎవరొస్తారు మీకు? మీ కన్నీళ్లు చూడాలా? మీ కన్య బిడ్డలను కాపాడాలంటే ఇది భారతీయ జనతా పార్టీ సాధన. ఒకటి నిర్ణయించుకోండి. ఈరోజు దేశం ఆత్మ గౌరవం ఉంది. రాముడు గుడి కట్టిన పార్టీ కావాలా? రాముడు గుడి కట్టద్దన్న కాంగ్రెస్ 24 అడ్వకేట్లు పెట్టినోడు కావాలా? ఇది హిందువులు నిర్ణయించుకోండి. ఎందుకు ఒక్కపోటి స్థలాలు ఉండగా కబ్రస్థాన్ని హిందూ గుడి స్థలాల్లో పెడతారు? ఎందుకు హిందూ గుడి ఇంకా గవర్నమెంట్ ఎందుకు గురవుతుంది? ఎందుకు ఈ సెక్యులర్ వాళ్ళని నమ్మితే కశ్మీర్ యొక్క హిందువులు లేకుండా వేసారు. సెక్యులర్లను నమ్ముతారు. కశ్మీర్ లో పండితులు ఢిల్లీ కేరళలో అంటున్నారు. అంటాడు మన ఈ జూబ్లీసోడు కేరళలో వండొచ్చు, కశ్మీర్ పండితులాగంటే మీకున్నది ఒకే ఒకటి ఆయుధం. ప్రజాస్వామ్యంలో AK-47 కన్నా పవర్ఫుల్ ఓటు. ఎందుకు ఒకరికి కాపర్సలు వేసుకుంటున్నారు?
పక్కోడు 10 మందిని కంటే మీరు ఒక్కరిని ఎక్కువ పోరాడతారు. రాజకీయాలలో ఓటే నిర్ణయిస్తున్నది. వాడు జనాభా పెంచితే నువ్వు ఓట్లు ఏం చేస్తున్నావు? నీ బంగారు ఎవరికి ఇచ్చిపోతావు? పంచరేసిన ఫిలింగ్ క్లబ్లు ఎవరికి ఇచ్చిపోతావు? నీ మైనాబాద్ లో బాబులు ఎవరికి ఇచ్చిపోతావు? కానీ పొలిటికల్ అనుకోండి, ప్రజాస్వామ్యంలో సంఖ్యనే డిసైడ్ చేస్తాం. సంఖ్యనే డిసైడ్ చేస్తుంది. సంఖ్య డిసైడ్ చేసినాడు ఎన్నికైనాడే వాడు చట్టాలు చేస్తాడు. వాడు చట్టాలు రేపు మందిరాల కబరస్తంభ ఆ చట్టాలు డిసైడ్ చేస్తాడు. కాబట్టి హిందువులందరికీ చెప్తున్నా, లేకపోతే అనుకోని తత్వం నరేంద్ర మోడీ ఉండగా ప్రపంచమే ధైర్యంతో, మనం హిందువులకు ఎందుకు ధైర్యంతో ఉండలేదు? ఈ రోజు 83 కోట్ల మందికి బియ్యం కావచ్చు, దేశం మొత్తం అన్ని రకాల అభివృద్ధి కావచ్చు, వందే భారత్. ఈ రోజు ముస్లింలని భారతీయులుగా చూసే ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. సాతే దింగే, సాతే మరింగే, సాతే రైంగే అంటున్నది నేను. వాళ్ళ చెవుడంలో విషం పోస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వినపడి పాలిస్తున్నారు బ్రిటిష్ లాగా. వాళ్ళు వాళ్ళకు అర్థమైనట్టు చెప్పండి. కానీ ఈ రోజు వారి ఇంట్లో అయితే ఓటు చేస్తున్నారు. ఓటు శ్రీరామ్, ఒకటి శ్రీరామ్ అని ప్రతి ఒక్క హిందూ జై శ్రీరామ్ ఇక్కడ పోలించండి. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మన కుంటం ఒక్కటి రామనామం. రామనామం, ఈ రామనామని మనల్ని కాపాడుతుంది. ఈ నరేంద్ర మోడీ నాయకత్వమే హిందువులకు ధైర్యమై ఉంటుంది. ప్రపంచంలో నరేంద్ర మోడీ నాయకత్వం ధైర్యం ఉంది. కాబట్టి దిగిపోయి ఏకైతో సేఫై కటేగతో కఠిన. వెస్ట్ బెంగాల్లో 5 గంటల పెట్టని సంకనెత్తుకొని హిందూ తల్లి పరిగెడుతున్నది. ఎక్కడికి పోతుంది? ఉన్నది ఒకే ఒక్క దేశం, అది భారతదేశం. ఈ దేశాన్ని వదిలి ఎటు పోతారు? పక్కన బంగ్లాదేశ్ కి వెళ్ళగొట్టిరు, పాకిస్తాన్ కి వెళ్ళగొట్టిరు, ప్రతి చోటుకి వెళ్ళగొట్టిరు హిందువులని. ఆడపోయి మొత్తం ఏం చేసుకుంటారు? ఈ మేడలు, పాలు, బంగ్లాలు మంచి చేసుకోవాలి. మంచిగా విగ్రహం చేస్తున్నా. ఈ బిడ్డలు సురక్షితంగా ఉండాలంటే ఈ భారతదేశంలో ధర్మం కూడా ఉండాలి. ఈ ధర్మంతో పాటు ఈ ధర్మాన్ని కాపాడాలి. ఇవన్నిటికీ పరిష్కారం ఓటీ రాయితం. మంది కాదు, ఏమో ఇచ్చిన 500కు 1000 రూపాయలకు అమ్ముకుంటే ఇది బతుకు భాగమవుతుంది. ఈ బిడ్డలను పలకరించేవాడు ఉండడు. ఈ బిడ్డలను ఎన్నో రకాల ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అటు ఏమనుకున్న కొడుకులు. కాబట్టి చెప్తున్నాం, మీ కన్నీళ్ళ కన్నీళ్ళ, మీ బాధలో బాధలవుతాం, మీ పక్కులే పక్కుతాం. మనం ఎట్లా కలిసిన్నారు? 2 పార్టీలు కలిపి ఎట్లయితే ముస్లింలను ఐక్యత వేస్తున్నాయో మనం హిందువుల మంత్రం ఐక్యత కావాలి. వాళ్ళకున్న ఐక్యత మనకెందుకు ఉండకూడదు? ఎందుకు? అందుకోసమే సమాధానం ఒక్కటే, హిందువులందరూ ఐక్యత ఉండి రాబోయే ఎలక్షన్ లా నరేంద్ర మోడీ గారు ప్రతి మీ భవిష్యత్తు, మీ పిట్టల భవిష్యత్తు అనుకోండి, మీ పిట్టలకు రక్షణ అనుకోండి. వారు వీడు క్యాండిడేట్ గారు ఎక్కడ ఉన్నది? ఆ పోలింగ్ బూత్ లో వెళ్ళి ఆ ఎలా అయితే కమలం గుర్తుంటారో శివలింగం మీద పాలాభిషేకం చేసినట్టు మీ ప్రతి ఒక్కరి పేరు మొత్తం ఈ కమలం గుర్తులు వచ్చి లక్షలాది మెజారిటీ గెలిపించండి. ఈ గోడవల నుంచి కఠిన నినాదాలతో పాటు నరేంద్ర మోడీ గారికి బహుమతికి ప్రోభినించి ఎన్నికలు. కాబట్టి ఇంకో అందరూ పోగొట్టండి. మనమే కావాలి, అందరం ఒకటి కావాలి. ఈ కమలం గుర్తుకు ఓటేసుకుని రాబోయే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని అభివృద్ధితో పాటు భగవానాలు లేకుండా ఆత్మ గౌరవంతో పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మళ్ళొక్కసారి పాదాభిగతం తెలుసు. మరొకటి చెప్తున్నాం, ఇంతకుముందు గోరబండల శివాజీ చౌకుని తీసేసి వేరే విగ్రహాలు పెట్టిండ్రు. నిన్న కాక మొన్న వచ్చిన ముఖ్యమంత్రి 3 రోజులుగా ముఖ్యమంత్రి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అంచేది మేమే, తెలంగాణ ఏది మేమే. ఈ చౌకే కాదు, తెలంగాణలో 13,000 గ్రామాలుగా శివాజీ చౌకులు పెట్టమని వీధికి చెప్తున్నాం. ఈ ఒక్క గోరబండ శివాజీ చౌకే కాదు, భారతదేశంలో ఉన్న
లక్షలాది గ్రామాలలో వీధిలో శివాజీ విగ్రహాలు పెడతాం, మా దేవుళ్ళను పూజించుకుంటాం, మా మందిరాలను ఆరాధించుకుంటాం. మన దేశంలో వీళ్ళెందుకు ఎట్లా కావాలా, వీళ్ళెందుకు బానిసలం కావాలా? ఈ దేశం మనం ఈ చోటు దేశం. ఒక్కడినాక మనం బస్తీలు చూస్తే భయపడం మానేయాలి. ఒకటే చెప్తున్నా, ముస్లింస్ మనం వాళ్ళు ఎవరు కాదు, మన పూర్వీకులు వాళ్ళకి చెప్తలేడు. వాళ్ళు భయపడి మన తాత ముత్తాతలు భయపడి మతం మారారు. మన తాత ముత్తాతలు ప్రాణాన్ని తెగించే ధర్మాన్ని కాదాడు. కాబట్టి దైత్యవంతుల జాతి మనది. ఇది దైత్యవంతుల జాతి వస్తున్నారా? చెప్పండి, పౌరవుల కథలు, చౌదీల కథలు, ధర్మాన్ని నిలబెట్టినాం. కాబట్టి అన్నింటికీ ప్రజాస్వామ్యంగా ఓటే ఆయుధం. ప్రతి హిందువుకి వెళ్ళండి, ప్రతి హిందువు చెప్పండి, వాళ్ళందరూ ఒకటైతే మనమందరం ఒకటైపోయాము. మనమందరం ఒకటి కావాలి, మన మంచిగా ఒకటైతే ఇంకా ఎప్పుడు వాడు వీడు బీఆర్ఎస్ పని పెట్టలేదు. శాంతిగా మేమానే రైతాచారం చేద్దాం. 21 రాష్ట్రాలు వెళ్తున్నాం. భారతదేశంలో కాషాయమయం చేస్తాం, వాళ్ళలోనే డూప్లికేషన్ కాషాయమయం చేసి హిందువులందరికీ మరొకసారి దీపావళి సంబరాలు చేస్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు వర్షంలో వెళ్తున్న ఆడబిడ్డలకు నా అక్క చెల్లెళ్ళకు మరోసారి పాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాతాకి